దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది రెండు చేతులు తెచ్చుకోలేదేమో, ఇంటి దగ్గర పెట్టొచ్చారేమో అనేసరి అనుమానం కలుగుతుంది నాకు. అందుకనే అన్నిసార్లు నేను చెప్పిస్తున్నాను, మనకి దేవుడు ఇచ్చినటువంటి చేతులు ఎందుకొరకు ఉపయోగించాలి చెప్పండి. చాలా మంది రెండు చేతులతో కూడా తినేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు వాటిని. కానీ మొదటగా మన చేతులనైనా మన అవయవాలైనా కూడా దేవుడు మనకి ఇచ్చినవి కాబట్టి వాటిని దేవుడు స్తుతించడానికే ఉపయోగించాలి. ఇప్పుడు అందరం కూడా దేవుడు స్తుతిద్దామా? ఇలాగ మరొక్కసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నెల కూడా దేవుడు ఒక్కొక్క వాగ్దానం గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన మన జీవితంలో చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. అలాగే ప్రతి నెల కూడా ఒక్కొక్క వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? నెరవేర్పును అనుగ్రహిస్తున్నాడు. ఈ నెలలో కూడా, ఈ జూన్ నెలలో కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు మనకి. మీరు చూసారా? నిన్నటి దినమందు అనుదిన వాక్యంలో మనం పెట్టుకున్నటువంటి వాగ్దానం అంటే జూన్ నెల మొదటి మాసం 1వ తారీఖునే వాగ్దానాన్ని పెట్టడం జరుగుతుంది సెల్లో. అది ఎంతమంది గమనించారనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ నెల దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అనేసనంటే, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక్కసారి చెప్తామన్నమాట, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఈ మాట మనం ఎక్కడ చూస్తాం అనేసనంటే ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట చెప్పబడింది. నేను నిన్ను భద్రముగా కాపాడేదను అన్న మాట ఆ ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఈ మాట ఎవరితో చెప్పబడింది అని కనుక ఆలోచన చేస్తే ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో చెప్పబడింది. ఎవరితో చెప్పబడింది చెప్పండి? ఇర్మియాతో చెప్పబడింది. ప్రవక్త అయినటువంటి దేవుని సేవకుడైనటువంటి ఇర్మియాతో చెప్పబడింది. ఎవరు చెప్పారు అని కనుక ఆలోచన చేస్తే బబులోను రాజు దేశ సంరక్షకుల అధిపతి అయినటువంటి నెబూజరదాను అనేటువంటి వ్యక్తి ఇర్మియాతో చెప్తున్నాడు. ఏమో తెలుసా? నువ్వు ఈ దేశంలో ఉండాలనుకుంటే ఉండు, లేదా యోధా దేశానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో. ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడ ఉండు. కానీ నాకు తోచినంత మట్టుకు, నేను చెయ్యగలిగినంత మట్టుకు నిన్ను మాత్రం ఏం చేస్తాను? భద్రంగా కాపాడుతాను అని ఇర్మియాతో చెప్తున్నాడు. ఈ రోజు ఒక విషయం మనం ఎంతైనా ఆలోచించాలి. ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఒక దేశ సంరక్షకుల అధిపతి అయినటువంటి నెబూజరదాని ఇర్మియాతో అలాంటి మాట, వాగ్దాన పూర్వకమైనటువంటి మాట చెప్తున్నాడు, నేను నిన్ను భద్రంగా కాపాడుతానని. ఒకవేళ ఆయన కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాత్రం అనుక్షణము మనల్ని భద్రంగా కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క విషయం ఆలోచన చేయండి. ఈ 2024వ సంవత్సరంలో గడిచినటువంటి 5 నెలలు కూడా మనం భద్రంగా కాపాడబడ్డామా లేదా? భద్రంగా కాపాడబడ్డాం. అంటే ఎవరు కాపాడారు? మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనల్ని కాపాడగలరా? మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు మనల్ని కాపాడగలుగుతారా? ఏ అపాయము రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ దిక్కు నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు. అపాయం అనేది ఏ పరిస్థితుల్లో ఎలాగో చోటు చేసుకుంటుందో తెలియదు. బయటికి వెళ్తే అపాయం వస్తుందని ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే అపాయం వచ్చేటువంటి పరిస్థితి. ఇంట్లోనే ఉందాం, లేక బయటికి వెళ్దామంటే బయట ఏ రీతిగా అపాయం వస్తుందో తెలియదు. బండి మీద వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళినా అవతల నుంచి వచ్చే వాళ్ళు ఎలా రారు? జాగ్రత్తగా రారు. కాబట్టి ఈరోజు ఎన్నెన్నో ప్రమాదకరమైన పరిస్థితులు, ఎన్నెన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా గడిచినటువంటి 5 నెలలు కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? మనల్ని భద్రంగానే కాపాడాడు. అందుకని దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమో తెలుసా? మిమ్మల్ని ఎవరైనా ముట్టాలి అంటే దేని ముట్టాలి? ముందు నా కనుగుడ్డును తాకి అప్పుడు మీ దగ్గరికి రావాలి అంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన కంటిలో ఉన్నటువంటి ఆ కనుపాపను మనం ఎలా భద్రంగా
అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ రోజు వరకు మనం ఎలా ఉన్నాం చెప్పండి? క్షేమముగా ఉన్నాం, సజీవులంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక్కసారి ఈ 6వ మాసంలోనికి అడుగు పెట్టినటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నిన్ను భద్రంగా ఏం చేస్తాను? కాపాడుతాను అంటున్నాడు. అందుకని దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదపు వాక్కు. ఈ రోజు వాగ్దానం ఎంతమంది చదివారు? అనుదిన వాగ్దానంలో ఈ రోజు ఎంతమంది చదివారు? ఆ మాట ఏంటో గుర్తుందా? ఈ రోజు పెట్టబడినటువంటి వాగ్దానం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో సేవకుల ద్వారా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో పలకమని చెప్పినటువంటి మాట అది. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఆశీర్వదించమని, దీవించమని సేవకులతో పలకమని చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఏం చేస్తాడట? కాపాడతాడట. ఆయన చేసినటువంటి వాగ్దానం ఏ మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, చేయకుండా ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మరి ఈరోజు ఎంతవరకు ఆయన వాగ్దానాలను మనం నమ్ముతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. త్వరగానే కొన్ని మాటలు నేను చూపిస్తాను. వేటి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఏ విషయాల నుండి ఆయన మనల్ని కాపాడుతాడు? ఆయన కాపాడే దేవుడే. ఆయన కాపాడే దేవుడు కాబట్టి, ఆయన కాపుదల మన మీద ఉంది కాబట్టి గడిచినటువంటి 5 నెలలు కూడా మనం కాపాడబడ్డాం. ఆయన కాపుదలను ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. ఈ 6వ మాసంలో కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను కాపాడతాను. ఒకవేళ ఈ 5 నెలలు ఒకవేళ ఏ కీడు లేకుండా తప్పించబడ్డావు, ఇక ముందు ఏమైనా కీడు పొంచి చూస్తుందేమో, లేక దుష్టుడు ఏమైనా అపాయాన్ని కలిగించాలని, కీడుని కలిగించాలని నీ విషయంలో ప్రణాళిక చేసుకుంటున్నాడేమో. కానీ ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్నేం చేస్తాను? ప్రతి విషయంలోనూ కాపాడతాను. భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కాపాడతాను, ఆత్మీయంగా కూడా నీ భక్తి జీవితంలో కాపాడతాను, లేక నీ ప్రార్థనా జీవితం విషయంలో ప్రతి విషయంలోనూ కూడా కాపాడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏ విషయాల్లో కాపాడతాడు అనే విషయాన్ని, కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి తర్వాత అంశానికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా ఆయన ఏ విషయాల్లో మనల్ని కాపాడతాడు అంటే 121వ కీర్తన మొదటి విషయం. ఆల్రెడీ ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగం 127వ కీర్తన 7వ వచనంలో కనుక మనం ఆలోచన చేస్తే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏ విషయాన్ని ఆయన కాపాడతాడట? అపాయం రాకుండా కాపాడతాడట. కాపాడతానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏ విషయంలో ఆయన కాపుదలను మనకిస్తాడు, ఏ విషయంలో మనల్ని కాపాడతాడని మనం ఆలోచన చేస్తే, అపాయం ఏమీ రాకుండా కాపాడతాడట. ఏం రాకుండా చెప్పండి? అపాయము ఏ రీతి నుండి ఎలా వస్తుందో మనకి తెలియట్లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా మాటలో ముందుకు వెళ్తాను. ఒక బాబా బామ్మర్దులట పెళ్లి శుభలేఖలు పంచడానికి వెళ్తున్నారట. పెళ్లి జరుగుతుంది వాళ్ళ ఇంట్లో, శుభకార్యం. ఆ శుభలేఖలు ఇన్విటేషన్స్ పంచడానికి వెళ్తా ఉంటారు కదా. ఒక బాబా బామ్మర్దులు బండి మీద ఆ ఇన్విటేషన్లు పంచడానికి వెళ్తున్నారట. ఈలోగా రైల్వే గేటు, ఇది వరకు మనకి కూడా గేట్ ఉండేది కదా, ఆ గేట్ వేసినప్పుడు ఏం చేయాలి? ఆగిపోవాలి కదా. ఆ గేట్ వేయబడింది. ఆ బండి మీద వాళ్ళిద్దరు కూడా ఆగారు. గేట్ తీసిన తర్వాత వెళ్దాం బండి మీద అనేసరి. అప్పుడు ఈలోగా పైనుంచి ఒక పాము వాళ్ళిద్దరి మధ్యలో, బండి మీద కూర్చున్నటువంటి వాళ్ళిద్దరి మధ్యలో పడి అటు ఇటు కూడా కాటు వేసేసింది. అక్కడే బండి మీద వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? ఆ బండి మీద నుంచి కింద పడి చనిపోయారు. అంటే వాళ్ళు ఏదైనా చేశారా అంటే చేయలేదు. ఆ పాము ఎక్కడి నుంచి పడింది అని ఆలోచన చేస్తే, అప్పటికే ఆ పాముని గ్రద్ద ఎత్తుకుపోతుంది. ఒక చోట పాము వెళ్తా ఉంటే గ్రద్ద చూసింది. ఆ గ్రద్ద తన కాళ్ళతో ఆ పాముని ఎత్తుకుపోతూ అంతవరకు గ్రద్ద యొక్క కాళ్ళ గోళ్ళు మధ్యలో నలిగిపోతున్నటువంటి ఆ పాము ఒక్కసారిగా గ్రద్ద పట్టు తప్పి విడిచిపెట్టేయడం జరిగింది. ఆ విడిచిపెట్టినటువంటి ప్లేస్ ఎక్కడ పడింది? కరెక్ట్ గా ఈ బాబా బామ్మర్దులు బండి మీద ఉన్నటువంటి ఆ ప్లేస్ లో పడింది పాము. వెంటనే అంతవరకు తన శరీరాన్ని గోళ్ళతో గుచ్చేసిందేమో గ్రద్ద. వెంటనే కోపంతో ఆ త్రాచు పాము ఏం చేసింది చెప్పండి? అటు ఇటు కూడా కాటు వేసేసింది. వాళ్ళిద్దరూ ఏమైనా తప్పు చేశారా? ఏమైనా పొరపాటు చేశారా? ఏమైనా రాంగ్ రూట్ లో వెళ్ళారా అంటే ఏమీ లేదు. అంటే అపాయం ఏ దిక్కు నుండి ఎలా వస్తుందో మనకి తెలియదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఏ అపాయము రాకుండా నేనేం చేస్తాను? నేను కాపాడుతాను అంటున్నాడు. గడిచినటువంటి దినాల్లో మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు చెప్తున్నారు, ఒక 8 మంది
8 మంది ప్రయాణం చేస్తుంటే వాళ్ళని ఒక లారీ కొట్టేసింది. 4 అక్కడే చనిపోయారు యాక్సిడెంట్ లో. ఈ మిగిలిన 4 హాస్పిటల్లో ఉన్నారు. కడకి 2 నిన్నటి దినమందు ఒక అబ్బాయి, మొన్నటి దినమందు ఒక అబ్బాయి చనిపోయారు. ఇంకొక 2 ప్రాణాలతో ఏం చేస్తున్నారు చెప్పండి? పోరాడుతున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా మనకి ఏం కనిపిస్తున్నాయి? భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఈ రోజు మరి మనం కాపాడబడుతున్నాం. ఇక మీదట కూడా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎటువంటి అపాయము కూడా రాకుండా ఏం చేస్తానంటున్నాడు? కాపాడతానంటున్నాడు. ఇందాక ఆల్రెడీ దైవ సేవకులు మనకి గుర్తు చేశారు, ఒక అబ్బాయి కోపంలో ఉన్నారని. అబ్బాయి ఎవరో తెలుసా? పాస్టర్ గారు యొక్క పెద్దనాన్న గారు అబ్బాయి వాకుల గారు అనమాట. గడిచినటువంటి 4 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి మా స్థలం నిమిత్తం అబ్బాయి ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడాడు. ఒకసారి రండి చూడండి ఈ స్థలాన్ని ఇలా చేసేస్తున్నారు అనేసి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కానీ ఈలోగా అబ్బాయి యాక్సిడెంట్ అవ్వడం, కోమాలో ఉండడం అంటే ఎలాంటి పరిస్థితి అంటే రోజులు ఎంత భయంకరంగా, అపాయం ఏ దిక్కు నుంచి వస్తుందో తెలియదు. కానీ ఈ రోజు నా దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? అపాయం రాకుండా నేనేం చేస్తాను? కాపాడుతాను అంటున్నాడు. రెండవదిగా కనుక మనం ఆలోచన చేస్తే 191వ కీర్తన 3వ వచనంలో చూస్తే వేటగాని ఊర్లో నుండి మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేటి నుండి చెప్పండి? వేటగాడు ఎక్కడికక్కడ ఊరు వేసుకుని చూస్తున్నాడు. తన ఊరిలో మనల్ని చిక్కించుకోవాలని, తన వలలో మనల్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. అలాంటి వేటగాని ఊరిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడట? కాపాడుతూ ఉంటాడట. నేను ముందు వివరించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అలాగే 3వదిగా చూస్తే యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో కనుక చూస్తే మన ఆత్మని పాతాళం నుండి కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి చెప్పండి? పాతాళం నుండి మన ఆత్మను కాపాడతాడు. మన ఆత్మను కాపాడగలిగేటువంటి శక్తి, మన ఆత్మను పాతాళం నుండి రక్షించగలిగేటువంటి శక్తి, పాతాళంలో యాతన పడకుండా, ఆ నరక యాతన అనుభవించకుండా మన ఆత్మలను కాపాడగలిగేటువంటి సమర్థుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి కాపాడతాడు చెప్పండి? పాతాళంలో నుండి మన ఆత్మను కాపాడతాడు. అలాగే 33వ కీర్తన 18వ వచనంలో చూస్తే అక్కడ మరణము నుండి మన ప్రాణమును, అలాగే కరువు నుండి కూడా మనల్ని కాపాడతాడు. ఎక్కడి నుంచి కాపాడతాడు చెప్పండి? మరణము నుండి, కరువు నుండి కాపాడతాడు. ఈ రోజు మనకి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది కనుక కరువు అంటే ఏంటో మనకి తెలియట్లేదు. అంటే దేవుడు అలా సమృద్ధినిచ్చి మనల్ని పోషిస్తున్నాడు. కానీ కరువుతో ఉండేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటు కర్నూలు, ఈ జిల్లాలకు వెళ్ళామనుకోండి, అక్కడ ఏముండదంటే వర్షం కురవదు. అసలు ఏం కురవదు చెప్పండి? వర్షం అనేది కురవదు. అక్కడ చాలా నెలలకే కురుస్తుంది వర్షం. కాబట్టి అక్కడ పంటలు ఉండవు. పంటలు లేకపోతే ఏమొస్తుంది? కరువే వస్తుంది. ఆ కరువుతో ఈ రోజుకి కూడా మన భారతదేశంలో కరువుతో చనిపోయేవారు, కరువుతో ప్రాణాలు విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మనకి సమృద్ధిని ఇస్తున్నాడు. అలాంటి కరువు మనకి కలగకుండా దేవుడు ఏం చేస్తాడట? మనల్ని కాపాడతాడట. ఉదాహరణకి చూడండి, కరోనా టైంలో కరువుతో చాలా మంది చనిపోయారు. ఎలాగో చెప్పమంటారు? వాళ్ళ సొంత ఊరికి వెళ్దాం అనేసి ప్రయాణం ఉన్నారు. మధ్యలో ఏం లేవు, హోటల్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు, షాపులు లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు, నడక. ఏమైనా మధ్యలో తిన్నామంటే ఏ హోటల్ లేదు. అలా కరువుతో చాలా మంది కరోనాలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి బైబిల్లో కనుక మనం చూస్తే భయంకరమైనటువంటి కరువు మనకు కనిపిస్తుంది. ఆ కరువు కాలంలో ఏం చేశారు అంటే వాళ్ళు తమ సొంత బిడ్డలనే వండుకుని తినేశారు. తెలుసు కదా మనకి ఏలియా కాలంలో ఏం చేశారు చెప్పండి? ఆ కరువులో తట్టుకోలేక, ఆకలిని భరించలేక తమ కడుపును పుట్టినటువంటి బిడ్డల్ని ఏం చేశారు? కోసుకుని వండుకుని తినేశారు. ఈ రోజు నా బిడ్డను కోసేస్తాను, రేపు నీ బిడ్డనే కోసుకుని తినేద్దాం అని మాట్లాడుకుని బిడ్డల్ని సైతం కోసుకుని తినేంత కరువు. కానీ ఈ రోజు దేవుడు మనకి కరువు రాకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? కాపాడుతున్నాడు. ఏ విషయాలు ఆయన మనల్ని కాపాడతాడంటే, మొదటి విషయం ఏంటి? అపాయం రాకుండా కాపాడతాడు. 2 వేటగాని ఊళ్ళో నుండి కాపాడతాడు. 3 పాతాళం నుండి కాపాడతాడు. 4 మరణం నుండి, కరువు నుండి మనల్ని కాపాడతాడు. 5 రోగాల నుండి మనల్ని కాపాడతాడు. 6వ విషయం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ మనకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి, ఆ సంఘానికి రాసినటువంటి ఒక మాట కనిపిస్తుంది. ఆ మాట ఏంటి అంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి
దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాట ఎవరికి చెప్పబడిందో తెలుసా? లోకంలో ఉన్నటువంటి వారికి కాదు, రక్షించబడి దేవుని బిడ్డలమని పిలువబడుచున్నటువంటి దేవుని పిల్లలకి చెప్పబడిన మాట. ఏంటి అంటే, ప్రభువు నమ్మదగిన వాడు కనుక మిమ్మల్ని ఎందులోంచి కాపాడతాడు? దుష్టత్వంలో నుండి కాపాడతాడు. దుష్టత్వం అనేసరంటే దుష్టుడు అని అర్థం. దుష్టత్వం అంటే ఏంటి చెప్పండి? దుష్టుడు. దుష్టుడు అంటే ఎవరు? సైతాను, లోకాధికారి, వాయుమండల అధికారి. వాడికి పెట్టబడినటువంటి పేరు యోహాను సువార్త 14:30 లోకాధికారి అనే పేరు పెట్టబడింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రాలకు ఏం కలుగజేస్తుంది? గుడ్డితనం కలుగజేస్తుందని వాడి గురించి వ్రాయబడింది. ఇలాగ కనుక మనం చూస్తే దుష్టత్వం నుండి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? కాపాడతాడు. అంటే దుష్టుడు మన మీద ఎన్నో పన్నాగాలు పలుతాడు. దుష్టుడు వల్ల చాలా మంది ఈ రోజు దేవుని బిడ్డలు చిక్కుపడిపోయారు. ఎవరో తెలుసా? నామకార్థ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దుష్టుడి ఏలుబడిలోకి వెళ్ళిపోయినటువంటి వారే. దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపి నడిపించబడలేకపోతున్నారో వారు దుష్టుడి యొక్క ఏలుబడిలో ఉన్నట్లే లెక్క. అందుకు ఉదాహరణగా మనకి ఎవరు కనిపిస్తారంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది. భార్య భర్తలు. ఎవరు చెప్పండి వారు? అననీయ సఫీరా. వీళ్ళిద్దరూ దేవుని బిడ్డలే కదా, దేవుని సంఘంలో రక్షించబడిన వాళ్ళే కదా. కానీ ఎందుకని మరణించారు అంటే, వాళ్ళు ఎవరి ఏలుబడిలో ఉన్నారు? దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు, దుష్టుని అధీనంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే అబద్ధం ఆడారు. ఏమాడారు చెప్పండి? అబద్ధం ఆడారు. అబద్ధం ద్వారా వారు మరణించడం జరిగింది. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? అపవాది. అందుకని వాడి ఏలుబడిలో ఉన్నారు, రక్షించబడినటువంటి సంఘంలో ఉన్నారు. ఆదిమ సంఘంలో మొట్టమొదటిగా సంఘం స్థాపించబడింది. ఆదిమ సంఘంలో సేవ జరుగుతూ ఉంది, ఎంతో ప్రబలుతుంది. సంఘం నాటి నాటికి విస్తరిస్తుంది, ఎంతో మంది చేర్చబడుతున్నారు అనుదినం. అయినా కూడా అలాంటి సంఘంలో ఉండి కూడా వాళ్ళు దేనికి చోటించేశారు చెప్పండి? దుష్టునికి చోటించేశారు. దుష్టత్వం చేత వారు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి దుష్టత్వం నుండి మనల్ని దేవుడు ఏం చేస్తాడట? కాపాడతాడట. ఈరోజు అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డల్ని లాక్కోవాలని, దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్లకుండా చేయాలని ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. దేవుని వాక్యానుసారంగా నడవకుండా చేయాలని ఎన్నెన్నో అభ్యంతరాలు కలుగజేస్తూ ఉంటాడు. వాక్యానికి లోబడకుండా చేస్తాడు, దేవుని సన్నిధికి దూరం చేసేస్తూ ఉంటాడు. అలాంటి దుస్తత్వం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు, కాపాడతాడట. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే యేసయ్య చెప్పినటువంటి పరలోక ప్రార్థనలో ఒక అంశం, దేవుడు తన శిష్యులకి ప్రార్థించమని చెప్పినటువంటి అంశం ఏంటో తెలుసా? బహుళ శోధనలోనికి తేక, దుష్టుడి నుండి ఏం చేయండి? తప్పించండి అని మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. అంటే ఆ దుష్టుని చేతిలో పడకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని యేసయ్య పరలోక ప్రార్థనలో మనకు నేర్పించాడు. అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం, ఎందులోంచి మనల్ని కాపాడతాడు? 6వదిగా దుష్టత్వం నుండి మనల్ని కాపాడతాడు. 7వదిగా ఎందులో నుండి మనల్ని కాపాడతాడు అనేసనంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 26:17. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకులుగాను సాక్షులుగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అనేసరంటే, సౌలుగా ఉన్నటువంటి ఆ స్థితిలో దేవుడు దర్శించిన తర్వాత సౌలు ఎలా మార్చబడ్డాడు? పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన తరువాత దేవుడు తనతో చెప్పినటువంటి ఆ మాటల్ని అన్యజనుల ముందు కనపరుస్తున్నాడు, అన్యజనుల ముందు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ మాట ఎవరు చెప్తున్నారంటే స్వయంగా ప్రభు అయినటువంటి యేసయ్యే చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు అంటే పౌలు గారితో చెప్తున్నారు. ఏమనో తెలుసా? నేను ఈ ప్రజల వలన, ఏ ప్రజల వలన? అక్కడ ఉన్నటువంటి రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజల వలన, అన్యజనుల వలన నీకు ఏం కలగకుండా కాపాడతాను?
స్తోత్రం. ఈ రోజు క్రైస్తవ్యానికి హాని ఉందంటారా లేదంటారా? చాలా మంది ఆ రోజు పౌలు గారిని ఎలాగైతే రోమా ప్రభుత్వం వారు కానివ్వండి, రోమాలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అన్య చదువు కానివ్వండి, ఎలాగైతే హింసలు కలిగించారో, ఎలాగైతే హాని కలిగించారో, ఈ రోజు దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డల్ని కూడా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకి కూడా చాలా మంది ఏం చేయాలని చూస్తున్నారు? హాని కలిగించాలని చూస్తున్నారు. బయట వాళ్ళ సంగతి ప్రక్కన పెడితే కుటుంబంలో వారే, ఇంట్లో వారే చాలా మంది చాలా సార్లు ఏం చేయాలని చూస్తారు చెప్పండి? హాని చేయాలని చూస్తారు. కానీ ఈ రోజు నా దేవుడు వేటి నుండి కాపాడతాడో తెలుసా? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఈ ప్రజల వల్ల కానీ, అన్య జనుల వల్ల కానీ ఏ హాని రాకుండా నేనేం చేస్తాను? నిన్ను కాపాడతానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మన కుటుంబంలో నుండి కానివ్వండి, ప్రజల ద్వారా కానివ్వండి, ఇరుగు పొరుగు వారి ద్వారా కానివ్వండి, అన్య జనుల ద్వారా కానివ్వండి, ఎవరి ద్వారా మనకి హాని కలగకుండా దేవుడు ఏం చేస్తాడట? మనల్ని కాపాడతాడట. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. గడిచినటువంటి దినాల్లో నేను చెప్పే ఉంటాను, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఐగుప్తులో ఎక్కువ అరబ్బీ వాళ్ళే ఉంటారు. అది అరబ్బీ కంట్రీస్ కాబట్టి అక్కడ అరబ్బీ వాళ్ళ కుటుంబంలో ఒక ఆయన బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆ బ్యాంక్ మేనేజర్ యొక్క భార్య యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంది. ఈ విషయం కనుక వాళ్ళకి తెలిస్తే, అరబ్బీ వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి తన భర్తకి తెలిసింది ఆ విషయం. బయటకు తెలియనివ్వకుండా చాలా సార్లు ఏం చేశాడంటే తన భార్యను ఏం చేశాడు? హెచ్చరించాడు. నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టే, బైబిల్ చదవడానికి వీల్లేదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు. బయటికి కనుక తెలిస్తే మనిద్దరిని కూడా ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కాబట్టి నువ్వు నమ్ముకోవడానికి వీల్లేదు అని చాలా సార్లు హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడు భర్త. అయినా కానీ భార్య ఏం చేయలేదు, వినలేదు, యేసుక్రీస్తుని ఆరాధిస్తా ఉంది. కాబట్టి ఒక రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపే కదా, నేనే నా భార్యను ఏం చేయాలి? చంపేయాలి అనే నిర్ణయానికి వచ్చేసాడు. నిర్ణయం తీసుకున్నాడు. చంపడానికి కూడా ఒక కారణం ఉండాలి కదా, ఏదో ఒక కారణం ఉండాలి కదా. భర్తను చంపాలన్నా, భార్యను చంపాలన్నా, ఎవరిని చంపాలన్నా ఒక కారణం అంటూ ఉండాలి, రీజన్ ఉండాలి కదా. ఏ కారణం చేత చంపుదాం నా భార్యని అని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసుకుని ఒకరోజు ఇంటికి వచ్చాడు. బ్యాంక్ దగ్గర నుంచి వచ్చి ఏంటి అన్నాడు? ఏమన్నా తెలుసు? తన భార్యతో చెప్పాడు, నేను చాలాసార్లు నీకు చెప్పిన యేసు ప్రభుని నమ్మొద్దనేసి చెప్పినా నువ్వు నమ్ముతున్నావు, కాబట్టి ఖచ్చితంగా నేను ఏం చేస్తాను? చంపేస్తాను అని పొడవాటిని పదునైన ఒక కత్తి కొనుక్కొచ్చి చూపించాడు తన భార్యకి. అప్పుడు తన భార్య ఏమనుకున్నదో తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకుంటే నన్ను చంపేస్తాడని విడిచిపెట్టలేదు, యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. ఏమనుకున్నదో తెలుసా తన భార్య? సర్లే, ఒక 2 రోజుల్లో నన్ను చంపేస్తానంటున్నాడు కదా నా భర్త, ఈ 2 రోజులు నా భర్తకి నచ్చిన వంటలన్నీ చేసేయాలి. ఇక నేను తర్వాత చనిపోతే ఏమో ఎవరు పెడతారో తెలియదు కదా, కాబట్టి ఈ 2 రోజుల్లో నన్ను చంపేస్తానంటున్నాడు. కాబట్టి నా భర్తకి నచ్చిన వంటలన్నీ నేను చేసి పెట్టేయాలి అని తన భర్తకి ఇష్టమైనటువంటి రీతిలో నచ్చిన వంటలన్నీ కూడా ఆ భార్య చేసి పెట్టేస్తుంటే అప్పుడు అంటున్నాడు, బ్యాంక్ తాళాలు నీకే ఇచ్చాను, ఆ తాళాలు నెతకకపోతే ఖచ్చితంగా ఏం చేస్తాను? చంపేస్తాను అంటున్నాడు. ఆ భార్య ఏమో మీరు నాకు ఇవ్వలేదండి అంటే, లేదు నేను నీకే ఇచ్చాను, తాళాలు దొరికినాయా బ్రతుకొచ్చుతాను, లేదంటే నేను ఏం చేస్తాను? నరికేస్తాను అనేసి అంటున్నాడు. అలాగిన ఒకరోజు గడిచిపోయింది. శనివారం మర్నాడు ఆదివారం వచ్చింది. ఆదివారం మార్కెట్కి వెళ్ళాడు మంచిగా మాంసం తెచ్చుకుందామని. ఎందుకు అతనికి అనిపించింది ఈ రోజు మాంసం వద్దులే, ఏం తిందాం? చేప తిందాం అని. అప్పుడు చేప మార్కెట్కి వెళ్ళి మంచి పెద్ద చేపలు తెచ్చుకుని వండమనేసరి భార్యకి ఇచ్చాడు. ఆ చేపల కూర వండేసింది. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు సోమవారం. బ్యాంక్ మేనేజర్ గారు బ్యాంక్ తెరవాలంటే ఏముండాలి? తాళం చేతులు ఉండాలి. సోమవారం ఉదయం వచ్చింది, ఆమెను నరికేసే పరిస్థితి వచ్చింది. ఆ సమయం ఆసన్నమైంది. సోమవారం ఉదయం వచ్చి 9 గంటలకి, ఏమి బ్యాంక్ తాళాలు ఇస్తావా, నరికేయమంటావా అని కత్తి చేతితో పట్టుకుని ఉన్నాడు. పట్టుకుంటే వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? లోపలికి వెళ్ళి బ్యాంక్ తాళాలు తెచ్చి అతని చేతిలో పెట్టింది. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? తన భార్యకి బ్యాంక్ తాళాలు ఇవ్వలేదు. ఇతను ఏం చేశాడంటే, ముందు జరిగిన విషయం ఏంటంటే, శనివారం జరిగిన విషయం ఏంటంటే, ఎలాగైనా సరే నా భార్య నా మాట వినట్లేదు, తనని చంపడానికి ఒక కారణం కావాలి కాబట్టి ఆ బ్యాంక్ తాళాలు, బ్యాంక్ తాళం వేసుకుని వస్తూ ఐగుప్తుకి ప్రాణాధారమైనటువంటి నది ఏంటి? నైలు నది. కాబట్టి వస్తూ ఆ తాళాన్ని నైలు నదిలో విసిరేశాడు. ఎక్కడ విసిరేశాడు చెప్పండి?
విసిరేశాడు. నదిలోకి వెళ్ళిన తాళాలు కనిపిస్తాయా? కనిపించవు. కానీ ఆ నైలు నదిలో విసిరేసినటువంటి ఆ తాళాలు ఒక చేప మింగింది. ఆదివారం ఉదయం ఈయన మాంసం తెచ్చుకున్నామని మార్కెట్కి వెళ్తే మాంసం ఏమనిపించింది? చేప తినాలనిపించింది. వెంటనే చేపల దగ్గరికి వెళ్ళి ఒక చేపలు బేరమాడి తెచ్చుకున్నాడు. ఆ భార్య చేపలు కోస్తూ ఉంటే ఆ చేప కడుపులో నుంచి బ్యాంక్ తాళాలు పడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అన్నాడు, నేను ఇలా చేశాను, నైలు నదిలో విసిరేసినటువంటి తాళాలు నీ చేతిలోకి ఎలా వచ్చాయి అని తన భార్యను అడుగుతూ ఉంటే, నా దేవుని యొక్క గొప్పతనం అది. నా దేవుడు ఎలాంటి పరిస్థితులు ఉండైనా కూడా కాపాడగలడు, రక్షించగలడు. మీరు తెచ్చుకున్నటువంటి ఆ చేప కడుపులో ఈ బ్యాంక్ తాళాలు ఉన్నాయని చెప్తే వెంటనే మోకరించేశాడు. తన భార్యను క్షమించమని కోరుకున్నాడు, దేవుని క్షమించమని కోరుకున్నాడు. యేసయ్య యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు. తను కూడా యేసు ప్రభుని అంగీకరించాడు. ఈ రోజు ఐగుప్తులో వారి ఇంటి దగ్గర ఆరాధన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏ ప్రజల వల్ల కూడా నీకు ఏం కలగకుండా కాపాడుతాను, హాని కలగకుండా కాపాడుతాను అన్న వాగ్దానం నెరవేర్చాలా లేదా చెప్పండి? నెరవేర్చడానికి సమర్థుడైన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. 8వ కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. 8వ ఎందులో నుంచి ఆయన మనల్ని కాపాడతాడు అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, లోకమంతటి మీదకి ఏం రాబోతుందట? శోధన కాలం రాబోతుందట. ఏ కాలం రాబోతుంది చెప్పండి? శోధన కాలం రాబోతుంది. లోకమంతటి మీదకి, ప్రజలందరి మీదకి కూడా శోధన కాలం రాబోతుంది. ఆ రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మనమే కాదు, మన కుటుంబాలు కూడా ఆ రాబోయే శోధన కాలంలో కాపాడబడదుము గాక. మన కుటుంబాలతో తప్పించబడదుము గాక. మన కుటుంబాలతో దేవుని సన్నిధిని ఉందుము గాక. మన కుటుంబాలతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొందుము గాక. దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? లోకం అంతటి మీదకి శ్రమ కాలం రాబోతుంది, శోధన కాలం రాబోతుంది. ఆ కాలంలో కూడా నేను నిన్నేం చేస్తాను? కాపాడుతాను అంటున్నాడు. అలా కాపాడినటువంటి వ్యక్తులు కూడా మనకి కనిపిస్తారు. ఎవరో చెప్పమంటారా? ఎగ్జాంపుల్ గా మనం చూస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందుల లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎలాగైతే దేవుని శ్రమ, దేవుని ఉగ్రత లోకం మీదకి రాబోతుందో అలాగే పూర్వంలో కూడా జరిగింది. నోవాహు కాలంలో కూడా జలప్రలయం వచ్చింది. దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. దేవుని మాట వినకుండా భక్తిహీనులుగా ఉంటూ అవాంఛనీయమైనటువంటి కోరికలతో దేవుని వాక్యానికి లోబడక దేవుని ఎరుగక జీవిస్తున్నటువంటి ప్రజలందరి మీదకి ఏమొచ్చింది చెప్పండి? దేవుని కోపం వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చింది, జలప్రలయం వచ్చింది. అలాంటి జలప్రలయంలో లోకమంతటి మీదకి శ్రమ వచ్చినప్పుడు అప్పుడు ఒక కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఆ కుటుంబం ఎవరు అంటే నోవాహు కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహును మరి 7 అని రాయబడింది. ఆ 7 ఎవరు? నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, అంటే మొత్తం 8 మంది. అంటే నోవాహు కుటుంబం అంతా కూడా ఆ జల ప్రళయం నుండి ఏం చేయబడ్డారు అంటే కాపాడబడ్డారు. ఈ రోజు మనకి కూడా ఈ యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? లోకమంతటి మీదకి శ్రమ రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని కోపం రాబోతుంది. ఆ రాబోయేటువంటి శోధన కాలంలో నేను నిన్నేం చేస్తాను? నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఏం చేస్తాను? కాపాడతాను అనేసి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈరోజు ఎంతవరకు మనం ఆశిస్తున్నాం? మనందరికీ కూడా ఆశే. కుటుంబాలుగా మనందరం ఏం చేయాలి? కాపాడబడాలి. ఎవరు మట్టుకు వాళ్ళే నేను కాపాడబడాలి అనేసి కోరుకోరు. కుటుంబం అంటే శ్రద్ధ ఉన్నవారు, కుటుంబాన్ని ప్రేమించేవారు ఖచ్చితంగా ఏమనుకుంటారో తెలుసా? నా కుటుంబం అంతా కాపాడబడాలి అనుకుంటారు. కుటుంబాలను ప్రేమించేవాళ్ళు ఎవ్వరో కానీ ఉండరు. నా మట్టుకు నేను రక్షించబడాలి కదా చాలు అనుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందరూ కూడా కుటుంబాలు కాపాడబడాలి అనేసి కోరుకుంటారు. కానీ దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట కూడా ఏంటో తెలుసా? నేను నిన్ను భద్రంగా కాపాడతాను,
ఏం చేస్తున్నాడు ఏమంటున్నాడు చెప్పండి? నేను నిన్ను భద్రంగా కాపాడతాను. ఏ విషయాల్లో కాపాడతాడట? అపాయం రాకుండా కాపాడతాడట, అలాగే వేటగాని ముళ్ళ నుండి కాపాడతాడట, రోగాల నుండి కాపాడతాడట, మరణం నుండి కాపాడతాడట, కరువు నుండి కాపాడతాడట, దుస్తత్వం నుండి కాపాడతాడట, ప్రజల అన్యుల మధ్యలో నుండి కాపాడతాడట, శోధన కాలంలో కూడా ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని కాపాడతాడు. మరి ఎంతమంది కాపాడబడాలని ఆశిస్తున్నారు? మేమే కాదండి, మా కుటుంబాలు కూడా కాపాడబడాలని అనుకుంటున్నాం. పాతాళం నుండి మా కుటుంబంలో ఉన్న ఆత్మలన్నీ కూడా కాపాడబడి నిత్యత్వంలో చేరాలని ఆశపడుతున్నాం అని ఎంతమంది ఆశపడుతున్నారు? ఒక్కసారి దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా అంటే కాపాడేస్తాడా దేవుడు? హల్లెలూయా అంటే కాపాడేస్తాడా? లేదు. కానీ ఆయన మనల్ని కాపాడాలి అన్నా, మన కుటుంబాన్ని కాపాడాలన్నా, అపాయం రాకుండా కాపాడాలన్నా, పాతాళం నుండి కాపాడాలన్నా, రాబోయేటువంటి ఉగ్రత నుండి కాపాడాలన్నా మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఒక 4 విషయాలు నేర్చుకుని ఈ మాటలు ముగించుకుందాం. మనం ఇవేంటిని కాపాడుకోవాలి? ఆయన మనల్ని కాపాడతాడు, సరే, మనం ఏం చేయాలి? మనం కొన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలో త్వరగా నేను ఆ మాటలు చెప్తాను రండి. మొట్టమొదటిగా మనం కాపాడుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 4:7 మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కాపాడుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, పౌలు గారు దేవుని సేవకుడైనటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు నాకు వాగ్దానం చేసినట్లుగా ఈ ప్రజల మధ్యలో నుండి, అన్య జనుల మధ్యలో నుండి హాని కలగకుండా నన్ను కాపాడాడు కనుక నేనేం కాపాడుకున్నానో తెలుసా? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మొట్టమొదటిగా మనం కాపాడుకోవాల్సింది ఏంటి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి చెప్పండి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒక విషయం మనం ఆలోచన చేయాలి. కాపాడుకోవాలి అంటే దొంగిలించే వాళ్ళు ఉన్నారన్నమాటే కదా. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ధనం ఉంది, దాన్ని భద్రంగా ఏం చేస్తాం? కాపాడుకుంటాం. లేకపోతే బంగారం ఉంది, దాన్ని ఏం చేస్తాం? బయట హాల్లో విడిచిపెట్టేస్తామా? లోపల బీరువాలో ఎక్కడో సీక్రెట్ లాకర్లో దాన్ని భద్రంగా కాపాడుకుంటాం. అంటే ఏమవుతుందని? దొంగలు కన్నం వేస్తారని, అపహరించేస్తారు ఎవరైనా అని కాపాడుకుంటాం దాన్ని. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేన్ని కాపాడుకోవాలి అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకని కాపాడుకోవాలి అంటే మన విశ్వాస జీవితాన్ని దొంగిలించేవాడు ఉన్నాడు, మన విశ్వాస జీవితాన్ని అపహరించేవాడు ఒకడు ఉన్నాడు. అందుకని వాడు దొంగిలించకుండా, మన విశ్వాస జీవితాన్ని వాడు అపహరించకుండా మనం ఏం చేయాలి చెప్పండి? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొన్నిసార్లు మన విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, మనకి ఏమీ లేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు అంటే చాలా విశ్వాసం మనకి. అవునంటారా కాదంటారా? ఏమీ లేని పరిస్థితుల్లో మనం దేవుడి మీద చాలా విశ్వాసం ఉంచుతాం. ఎలా అంటే దేవుడు ఏదైనా చేయగలడండి అని, ప్రతి క్షణము దేవుడే చేస్తాడనే విశ్వాసం ఉంచుతాం. కానీ 4 రూపాయలు మన చేతిలోకి వచ్చేసరికి, మన చేతిలో పిక్కలు ఆడేసరికి దేవుడి మీద విశ్వాసం కాస్త ఏమైపోతుంది? ప్రక్కకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మన చేతిలో డబ్బులు లేనప్పుడు, మన తీర స్థితిలో ఏ బలహీనత వచ్చినా ఎవరి వైపు చూస్తాం? ఆయన పొందిన దెబ్బల ద్వారానే కదండి మనకి స్వస్థత కలుగుతుంది, ఆయనే స్వస్థపరుస్తాడు అని విశ్వాసంతో ఉంటాం. అదే 4 డబ్బులు మన ఇంట్లో ఆడుతున్నాయి అనుకోండి, వెంటనే స్వస్థపరిచే దేవుణ్ణి పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. అంటే మన విశ్వాసం ఏమైనట్లు? పరిస్థితులను బట్టి తగ్గిపోతున్నట్లే అర్థం చేసుకోవాలి. మునుపు ఉన్న విశ్వాసం ఇప్పుడు మనలో ఉందా? ఎవరి మట్టికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి, ఎవరి మట్టికి వాళ్ళే అవగాహన చేసుకోవాలి. అంటే మన స్థితిగతులు మారిన తర్వాత విశ్వాస జీవితంలో ఏమొచ్చేస్తుంది చెప్పండి? మార్పు వచ్చేస్తుంది. అలాగే రెండవదిగా చూస్తే, రక్షించబడినటువంటి తొలి దినాల్లో దేవుడు అంటే మనకి ఎంతో విశ్వాసం. అయ్యి బాబాయ్, నా దేవుడేనండి, ఈ రోజు నేను బ్రతుకున్నానంటే నా దేవుడి కృపను బట్టేనండి, నా దేవుడే నన్ను కాపాడాడండి, నా దేవుడే నన్ను రక్షించాడండి అని ఎంతో విశ్వాసం. మరి ఈ రోజు ఆ విశ్వాసం ఉందా మనకి? లేదు. అంటే మనల్ని పరలోకం చేర్చడానికి సరిపోతాడు దేవుడు. యేసుక్రీస్తు మనల్ని పరలోకానికి చేర్చడానికి సరిపోతాడు, పాతాళం నుండి తప్పించడానికి సరిపోతాడు. కానీ మన ఆర్థిక పరిస్థితులను మెరుగు చేయడానికి సరిపోడా? మన కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి సరిపోడా?
లేకపోతే మన కుటుంబంలో భర్తను మార్చడానికి సరిపోడా, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి సరిపోడా అంటే చాలాసార్లు ఏం చేస్తాం, ప్రయత్నాలు చేసేస్తా ఉంటాం. మనం ఎవరి మట్టుకు వారు, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. ఏం చేస్తామంటే కొన్ని విషయాలు అంటే రక్షించబడినటువంటి తొలి దినాల్లో దేవుని గురించినటువంటి దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో ఇప్పుడు అంత విశ్వాసం మనలో ఉందా అంటే లేదనే చెప్పాలి. అందుకని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా, ప్రతి విషయంలోనూ కూడా మీరు కాపాడబడాలి అంటే మీ విశ్వాస జీవితాన్ని ఏం చేయాలి, కాపాడుకోవాలి. మరి ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం? మనం విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటో తెలుసండి, పూర్తిగా దేవుని మీదే ఆధారపడిపోవాలి. ఏం చేయాలి చెప్పండి, పూర్తిగా ఏం చేసినా నువ్వే చెయ్యి, ఏం చేసినా నీ చిత్తం బ్రహ్మ, నువ్వు ఏది చేసినా నా జీవితంలో ఏం చేస్తావు, మేలే చేస్తావు, మంచే చేస్తావు. ఈ రోజు నాకు అది కీడు అనిపించవచ్చు, కానీ అది నా మంచి కొరకే నువ్వు నిర్ణయించావు అని ఆయన మీద ఆధారపడిపోవడమే. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక అబ్బాయి అటండి 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాడట. ఎన్ని స్టేర్లు? 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాడట. పై స్టేర్కి ఏసైని తీసుకెళ్ళి, ఏసయ్య దేవునికి అన్నట్లుగా ఒక గది కట్టాను, ఇక్కడ ఈ గదిలో నువ్వు ఉండు అని ఆ గదిలో ఏసైని పెట్టాడట. పెట్టి కింద స్టేర్కి వచ్చి పడుకున్నాడట. పడుకుంటే ఆ రోజు అపవాదం వచ్చి ఏం చేసింది, డోర్ కొట్టిందట. డోర్ కొట్టే డోర్ తీసాడట. వచ్చి అబ్బాయిని చితక ఉతికేసిందట. ఎవరు? అపవాది. నోట్లో ముద్దలు పెట్టుకున్నారా? సమాధానం చెప్పండి. ఎవరు ఉతికేశారు? కొట్టేసిందట అపవాది. కొడితే అప్పుడు మర్నాడు పొద్దుట ఏసై దగ్గరికి వెళ్ళి, ఏసయ్య అపవాదం వచ్చి రాత్రి కొట్టేస్తే నువ్వేం చేయలేదు, నన్ను ఏమాత్రం కాపాడలేదు అనేసి అన్నాడట. అప్పుడు ఏసై అన్నాడట, నువ్వు ఈ గదిలో ఉండు అని ఈ గదిలోనే నన్ను పెట్టావు, మరి నాకు అంతా అప్పగించలేదు కదా, అందుకే నేను వచ్చి కాపాడలేదు అనేసి అన్నాడట. అప్పుడు అర్థమైందట అబ్బాయికి, అంటే ఇదంతా కూడా ఆయన స్వాధీనంలో పెట్టేయాలి, ఆయనకి స్వాధీనం చేసేసుకోవాలి, అదే కదా అని అర్థమైంది. అప్పుడు ఈ ఇల్లంతా కూడా నీకే స్వాధీనం చేసేస్తున్నాను ప్రభా, నీకే అప్పగించేస్తున్నాను, నీ కాపుదలను అనుగ్రహించు అని యేసయ్యతో చెప్పాడట. మర్నాడు రోజు కూడా ఆ సాతాను వచ్చి ఏం చేశాడు, డోర్ నాక్ చేశాడట, కొట్టాడట. కొడితే అప్పుడు యేసయ్య వచ్చి అంతకుముందు అబ్బాయి ఏం చేశాడు, యేసయ్యకి అప్పగించేశాడు కదా, యేసయ్య వచ్చి డోర్ తీశాడట. డోర్ తీగానే యేసయ్య చూసి అబ్బాయికి ఏమొచ్చేసింది, భయం వచ్చేసిందట. యేసయ్య డోర్ తీగానే ఏమన్నాడు తెలుసా, హూ ఆర్ యు అన్నాడట. ఎవరిని? సాతాను. అంటే నువ్వెవరు అని అడిగాడట. అప్పుడు వెంటనే సాతాను అన్న సమాధానం ఏంటో తెలుసా, అయ్యో సారీ అండి, పక్క డోర్ కొట్టపోయి ఈ డోర్ కొట్టేసాను, సారీ అండి అని వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అంతకు ముందు రోజు రాత్రి ఏం చేసింది, యేసయ్యకి అప్పగించుకోలేదు, యేసయ్యకి స్వాధీనం చేయలేదు, కాబట్టి ఆ అబ్బాయిని తుమ్ము కింద కొట్టి వెళ్ళిపోయింది అపవాది. తరువాత ఎప్పుడైతే యేసయ్యకి స్వాధీనం చేసేసాడో, యేసయ్యకి అప్పగించేస్తున్నాడో, అప్పుడు యేసయ్య వచ్చి డోర్ తీయగానే అపవాది ఏమైపోయింది చెప్పండి, భయపడిపోయింది. ఈ రోజు విశ్వాసం అనేసానంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోవడం. చాలాసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా, ఇది జరగదు అనే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ జరగదు అనే పరిస్థితులు మనకు ఎదురైనా కూడా నా దేవుడు జరిగించగలడు అని ఆయన వైపు చూసేయడమే విశ్వాసం. మరి ఈరోజు మన విశ్వాసాన్ని ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం? అందుకని మన విశ్వాస జీవితాన్ని సన్నగిల్లేలా చేయాలని, మన విశ్వాసంలో బలహీనలు అవ్వాలని అపవాది చాలా ప్రతికూల పరిస్థితులు చూపిస్తూ ఉంటది, చాలా మాటలు మన చెవుల్లో మాట్లాడుతూ ఉంటది. ఇది జరగదు, ఇది అవ్వదు అనే స్వరాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. కానీ మనం గనక దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ స్వరాలకి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు, ఏమాత్రం ఎలాంటి ప్రయత్నాలు మనం చేయడానికి వీల్లేదు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసంతో ఆయనలో సాగిపోవాలి. అలాగే కనుక ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామో అప్పుడు దేవుడు తన కాపుదలని మనకి అనుగ్రహిస్తాడు. అందుకని 31వ కీర్తన 23వ వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా, దేవుడు విశ్వాసులను కాపాడును అనే మాట రాయబడింది. దేవుడికి స్తోత్రం. ఎవరిని కాపాడతాడట? విశ్వాసుని. అంటే మన విశ్వాస జీవితాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటామో అప్పుడు దేవుని కాపుదల మనకు అనుగ్రహించబడుతుంది, దేవుని ద్వారా మనం కాపాడబడతాం. రెండవ విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం రండి. రెండవదిగా మనం కాపాడుకోవాల్సింది ఏంటి, మనం కాపాడుకోవాల్సినది ఏమిటి అని కనుక రెండవదిగా మనం ఆలోచన చేస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకుంటాయే. అంటే ఇక్కడ యాకోబు దేని గురించి రాస్తున్నాడో తెలుసా? భక్తి అంటే ఏంటో రాస్తున్నాడు. భక్తి అంటే ఏంటట? ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకుంటూ దిక్కులని పిల్లల్ని విధవరాండ్రని ఆదరించాలంట. అది భక్తి అంటే. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి ఇక్కడ ఏమని చెప్తుంది అంటే, ఏమని ఆలోచన చేయాలి మనం అనేసానంటే, ఇక్కడ కనుక చూడండి, కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి అంటే రెండవదిగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేన్ని చెప్పండి? మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎంతవరకు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాం? మునుపు చేసినటువంటి భక్తి ఈ రోజు చేయగలుగుతున్నామా అంటే, మునుపు ఉన్నటువంటి భక్తి జీవితం ఈ రోజు మనలో ఉందా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. దేవుని చేత ప్రతి పరిస్థితిలోనూ మనం కాపాడబడాలి అంటే రెండవదిగా ఏం కాపాడుకోవాలి? మనం మన భక్తి జీవితం. మరి మన భక్తి జీవితానికి మనం లెక్కలేస్తే ఇప్పుడు ఎంత భక్తి చేస్తున్నాం, మునుపు ఎంత భక్తి చేస్తున్నాం. చాలా మంది ఏమంటారో తెలుసా? మా తాతలండి ఎంత భక్తి చేసేవారండి, ఎంత ప్రార్థన చేసేవారు అండి అని వాళ్ళ తాతల గురించి చెప్తారు. అంటే మా తాతలండి నేతులు తాగారండి అని ఈ రోజు వాళ్ళ మూతులు కనుక వాసన చూస్తే నెయ్యి కొంప వస్తుందా, పాచి కొంప వస్తుందా? ఏ కొంప వస్తుంది? పాచి కొంపే వస్తుంది. అంటే తాతలు చేశారండి భక్తి అంటాం. నేను రక్షించబడిన తొలి దినాల్లో ఎంత భక్తి చేశాను అండి, ఎంత ప్రార్థన చేశాను అండి, దేవుని సన్నిధికి ఏ నియమంగా కూడికకు కూడా మానకుండా ఎంత ముందుగా వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పుకుంటా ఉంటాం. మరి మునుపు చేసిన భక్తి ఈ రోజు ఎందుకు చేయట్లేదు? దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? మునుపు మనం ఎలా ఉన్నామో అక్కర్లేదు దేవునికి. ప్రజెంట్ మనం ఎలా ఉన్నాం అనేది దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం మన భక్తి జీవితం ఎలా ఉంది, ప్రస్తుతం మన విశ్వాస జీవితం ఎలా ఉంది అనేది నా దేవుడు చూస్తాడు. మరి ఈ రోజు మన భక్తి జీవితం ఎలా ఉంది అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. భక్తి గురించి కనుక మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉంటాయి. కీర్తనల గ్రంథం 97:10 చూస్తే తన భక్తుల ప్రాణమును ఆయన ఏం చేస్తాడట? కాపాడతాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ప్రాణం కాపాడతాడు చెప్పండి? తన భక్తుల ప్రాణం కాపాడతాడు. మనకి బాగా తెలుసు, షడ్రకు మెషకు అబెద్నెగో అగ్నిగుండంలో వేయబడినప్పుడు వాళ్ళందరూ దేవుడికి ఎవరు? భక్తులే. కనుక వారి ప్రాణాలను దేవుడు కాపాడాడు. సింహము బోన్లో నుండి దానియేలు కాపాడబడడానికి కారణం వారు చేసినటువంటి భక్తి. ఈ రోజు మరి మనం కాపాడబడాలి, మన ప్రాణాలు కాపాడబడాలి, మన కుటుంబాలు కాపాడబడాలి అంటే ఎలాంటి భక్తి చేస్తున్నాం, ఎంత భక్తి చేస్తున్నాం, మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నామా అనేది ఎంతైనా కూడా మనం ఆలోచన చేయాలి. అలాగే 86వ కీర్తన 2వ వచనంలో చూస్తే దావీదు అందుకే ప్రార్థన చేస్తాడు ధైర్యంగా దేవుని దగ్గర. ఏమన్నా తెలుసా? నేను నీ భక్తుడను, నా ప్రాణాన్ని కాపాడు ప్రభు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ధైర్యంగా. అందుకనే దావీదుకి ఎంతో మంది శత్రువులు ఎన్నో సార్లు చంపాలని చూసినా కూడా తన భక్తి జీవితాన్ని బట్టి దావీదు యొక్క ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడుతూనే వచ్చాడు. మరి రోజు ఎంతవరకు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాం? గడిచిన దినాల్లో జగన్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు ఎంతమంది చూశారు? యూట్యూబ్ లో నేను చూశారు. ఆయన రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనేసానంటే, మీ కుటుంబంలో నుండి మీకు వ్యతిరేకత కలుగుతుంది, ప్రతిపక్ష పార్టీలు కూడా 3 పార్టీలు ఒకటైపోయాయి, మరి ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా కూడా మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు అనేసని జగన్ గారిని ఒక ప్రశ్న వేశారు. వేస్తే జగన్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? యోబు గ్రంథంలో నాకు ఒక మాట తెలుసు, నా దేవుడు వాక్యం నేను ఎప్పుడు చదువుకుంటా ఉంటాను, ఆ వాక్యంలో ఒక మాట నాకు తెలుసు. ఏంటో తెలుసా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనే మాట యోబు గ్రంథంలో ఉంది. ఆ మాటను బట్టే నేను నా దేవునికి చేసే భక్తిని బట్టే ఎంతమంది ఒక్కటైపోయినా, నా కుటుంబం నాకు వేరుగా ఉన్నా, నా పక్షంగా ఉండకపోయినా నేను ఎలా ఉన్నాను? ధైర్యంగా ఉన్నానని చెప్పారు. అంటే ఈరోజు మనం చేసే భక్తి ఎలా ఉంది? మన భక్తి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? కాపాడుతుంది. మరి మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. 3వ విషయాన్ని కూడా మనం వద్దాం రండి. 3వదిగా మనం ఏం కాపాడుకోవాలి అనేసనంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును
కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏంటి అంటే, మనం దేన్ని కాపాడుకోవాలంట? ఐక్యతను కాపాడుకోవాలంట. మూడవదిగా ఏం కాపాడుకోవాలి చెప్పండి? ఐక్యతను కాపాడుకోవాలంట. ఈ రోజు మనం గనక చూసినట్లయితే కుటుంబాల్లో ఏం లేదు, ఐక్యత లేదు. సంఘాల్లో ఏం లేదు, ఐక్యత లేదు. సమాజంలో ఏం లేదు, ఐక్యత లేదు. ఐక్యత లేదు కాబట్టి పోరాటాలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు అనుక్షణము అనుదినము కూడా ఎటువంటి అపాయం రాకుండా మీరు మీ కుటుంబాలు కాపాడబడాలి అంటే మీరు ఐక్యతను ఏం చేయాలి? కాపాడుకోవాలి అంటున్నాడు. మరి ఈరోజు ఎంతవరకు ఐక్యత? మన కుటుంబాల్లో ఐక్యత లేదు. దేవుని సంఘంలో ఉన్నాం మనం, దేవుని రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలుగా ఉన్నాం. మనలో ఐక్యత ఉందా? సంఘంలో ఐక్యత ఉందా? పాటలు పాడే క్వైర్ టీంలో ఐక్యత ఉందా? ఒకరు తీసిన పాట ఇంకొకరికి నచ్చదు, ఒకరి మైక్ తీసుకుంటే ఇంకొకరికి నచ్చదు. మరలా ఏమంటారంటే అందుకనే మేము తీసుకోవట్లేదు అనేసి అంటారు. అంటే ఐక్యతతో కూడినటువంటి మాటలు రావట్లేదు అంటే మన మధ్యలో ఏం లేదు చెప్పండి? ఐక్యత లేదు. ఒకవేళ ఐక్యత కనుక మనకు ఉంటే మన సహోదరులు ఎవరైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తామట? ప్రేమతో ఒకరిని ఒకరు ఏం చేస్తారట? సహిస్తారట, క్షమిస్తారు. అంటే ఈ రోజు మన తోటి సహోదరుణ్ణి లేక తోటి సహోదరిని మనం క్షమించలేకపోతున్నాం అంటే ప్రేమతో వారిని సహించలేకపోతున్నాం. వారు మన పట్ల చేసేటువంటి అవిధేయతలు సహించట్లేదు, క్షమించట్లేదు అంటే మనలో ఏం లేదు చెప్పండి? ఐక్యత లేదు. ఈ ఐక్యతను ఎవరు కలిగిస్తారట? పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడట. అంటే ఐక్యతగా మనం ఉండట్లేదు అంటే దేవుని ఆత్మకు మనం చోటు ఇవ్వట్లేదు, దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదు, దేవుని ఆత్మ చేత మనం ముందుకు సాగట్లేదు అనే అర్థం వస్తుంది. కానీ మనం ఐక్యతగా ఉన్నాము అంటే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఉన్నామనే అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం ఐక్యతను కాపాడుకుంటున్నాం? ఒకప్పుడు ఉన్న ఐక్యత ఏది ఇప్పుడు మనలో ఎక్కడా కనిపించట్లేదు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ. ఉదాహరణగా చూడండి, ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారు. వారి మధ్యలో ఐక్యత లేదనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? బయటకు వెళ్ళి వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా వీళ్ళ కుటుంబ సభ్యుల గురించే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మాట్లాడుతూ ఉంటారు. ఆ కుటుంబానికి విలువ ఉంటుందా? ఆ కుటుంబ సభ్యులకి విలువ ఉంటుందా చెప్పండి? విలువ ఉండదు. అదే ఐక్యతతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారిలో ఉన్న తప్పులైనా పొరపాట్లైనా బయట వారికి చెప్పరు, వారిలో వారు సమర్థించుకుంటారు, వారిలో వారు సరి చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ కుటుంబానికి ఎంతో విలువ, ఘనత. ఈ రోజు మరి ఎంతవరకు ఐక్యత కలిగి ఉన్నాం? ఒకసారి అటండి ఒక వ్యక్తి పండ్ల వ్యాపార దగ్గరికి వెళ్ళాడట. పళ్ళు అమ్మే వ్యాపారస్తులు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాడట. వెళ్తే ద్రాక్ష పళ్ళు అమ్మేటువంటి ఆ వ్యక్తిని అడిగాడట. ఏమనంటే ద్రాక్ష పళ్ళు కేజీ ఎంత బాబు అనేసి అడిగాడట. అడిగితే ఆ పళ్ళు అమ్మేటువంటి వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఈ గుత్తులుగా ఉన్న పళ్ళు అయితే కేజీ 100 రూపాయలు, ఈ ప్రక్కన విడిగా ఉన్నాయి కదా పళ్ళు, అవైతే కేజీ 50 రూపాయలు అన్నాడట. అప్పుడు ఈ కొనే వ్యక్తికి అనుమానం వచ్చిందట. ఇవి ద్రాక్ష పళ్ళే, ఇవి ద్రాక్ష పళ్ళే, మరి వీటి ఖరీదేమో కేజీ 100 చెప్తున్నారు, వీటి ఖరీదేమో కేజీ 50 చెప్తున్నారు, ఎందుకని అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ పండ్లు అమ్ముకునేటువంటి ఆ వ్యాపారం చెప్పాడట. ఏమన్నా తెలుసా? ఇవి గుర్తులుగా ఉన్నాయి కాబట్టి, ఇవి ఐక్యతతో ఉన్నాయి కాబట్టి ఇవి ఏమవు? కుళ్ళిపోవు త్వరగా. కాబట్టి అందుకని వీటికి ఏం ఎక్కువ? రేట్ ఎక్కువ. ఈ పళ్ళు గుర్తులోంచి విడిపోయి వీటికి ఐక్యత లేదు కాబట్టి ఇవి త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి వీటికి ఏం తక్కువ? రేటు తక్కువ అన్నాడు. అంటే ఈరోజు ద్రాక్ష పళ్ళే కాదు, మన కుటుంబాలైనా సంఘమైనా కూడా ఐక్యతతో లేకపోతే మనకు విలువ తక్కువ. ఈరోజు మరి ఎంతవరకు మన ఐక్యతను కాపాడుకుంటున్నాం? చిన్నప్పటి నుంచి ఐక్యత గురించి ఎన్నో కథలు తెలుసు మనకి. అవునంటారా కాదంటారా? చిన్న పిల్లల్ని అడిగితే చెప్తారు ఐక్యత గురించి. 4 ఎద్దులట అడవిలో చాలా ఐక్యతతో ఉండేవట. ఎన్ని 4 ఎద్దులు ఐక్యతతో ఉండేవట ఒక అడవిలో. ఆ ఎద్దుల్ని తినాలని సింహం చాలా సార్లు ప్రయత్నం చేసేదట. ఒక ఎద్దుని తిందామని వెళ్తే 4 ఎద్దులు మూకుమ్మడిగా వచ్చి ఏం చేసేవి? సింహాన్ని పొడి చేసేవట. ఇక వీళ్ళతో పని అవ్వదని ఆ సింహం పారిపోయేదట ఎద్దుల్ని తినడానికి వచ్చి. ఒకరోజు ఎలాగైనా ఎద్దుల్ని తినాలి అనే ఆలోచన వచ్చిందట సింహానికి. ఆ విషయం ఎవరితో చెప్పింది అంటే ఒక నక్కతో చెప్పిందట. అప్పుడు ఆ నక్క వచ్చి అన్నదట, ఓ చాలా ఐక్యత, నేను పోగొడతాను కదా, నువ్వు తిందువు కదా అని సింహానికి మాటించి ఎద్దుల దగ్గరికి 4 ఎద్దుల దగ్గరికి ఒక్కొక్కసారి విడివిడిగా వస్తూ ఆ నక్క ఏమని చెప్పి
చెప్పేదంటే వాళ్ళ 4 ఎద్దుల మధ్యలో ఒకదాని మీద ఒకదానికి ఏం చెప్పేది, ఫిర్యాదులు చెప్తూ ఆ 4 ఎద్దుల్ని ఏం చేసేది, నక్క విడగొట్టేసింది. ఈ రోజు చాలా మంది కుటుంబాలను విడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకరి మీద ఒకరు చెడ్డ మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేనిపోని అపార్థాలు చేసుకుని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి మాటలు మనం మాట్లాడితే యేసయ్య అన్నాడు కదా హేరోదుని, ఆ గుంటనక్కతో ఇలాగ చెప్పని అదే ప్లేస్ మనకు వస్తుంది. ఈ రోజు మరి మన మాటలు ఎంతవరకు జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఆ నక్క అలాగా ఆ ఎద్దుల మధ్యలో లింకులు పెట్టినప్పుడు ఆ 4 ఎద్దులు తన ఐక్యతను ఏం చేసి కోల్పోయి విడివిడిగా వేస్తున్నాయట. ఒక ఎద్దు దగ్గరికి సింహం వచ్చిందట, దాన్ని చంపి తినేస్తుంటే మిగిలిన 3 ఎద్దులు చూస్తున్నాయి కానీ ఏం చేయలేదు, అడ్డుపడలేదు. అంటే వాటి మీద ఒక కోపం, ఐక్యతగా ఉన్నప్పుడు 4 కలిసి సింహం మీద దాడి చేసేవి. ఇప్పుడు అలా ఒక్కొక్క ఎద్దుని చంపి సింహం ఏం చేసింది చెప్పండి, తినేసింది. అంటే వాటి ప్రాణం కాపాడబడలేదు అంటే కారణం ఏంటి, వాటికి ఐక్యత లేదు. ఐక్యతతో ఉన్నంత కాలం ఆ ఎద్దులు ఏమయ్యాయి చెప్పండి, కాపాడబడ్డాయి. ఈ రోజు మరి మనం కాపాడబడాలి, దేవుడిచ్చే కాపుదల మనం పొందాలి అంటే మనం ఖచ్చితంగా ఎలా ఉండాలి చెప్పండి, ఐక్యతతో ఉండాలి. అందుకని ఒక తండ్రి తన కుమారులకి ఐక్యత గురించి తెలియచేయడానికి ఏం చేశాడు, ఒక కట్టెల తీసుకొచ్చి ఒక్కొక్క కర్ర సింగిల్ గా ఇస్తే ఆ ఒక్కొక్క కర్ర ఏం చేశారు, వాళ్ళు విరగొట్టేశారు. అదే మోపుతో ఇస్తే వాళ్ళు విరగొట్టగలిగారా, విరగొట్టలేకపోయారు. ఈ రోజు ఐక్యతతో ఉంటే మనల్ని ఎవ్వరు కొట్టలేరు, ఎటువంటి అపవాది తంత్రాలు మనల్ని తాకలేవు, దుష్టుడు మన దరిదాపుల్లోకి రాలేడు. కానీ ఈ రోజు సంఘాల్లో కుటుంబాల్లో ఐక్యత లేదు కాబట్టి దుష్టుని కార్యాలు, దుష్టుని వలలో చిక్కుబడిపోతున్నాం. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను మీ కుటుంబాన్ని కాపాడతాను, మిమ్మల్ని కాపాడతాను. నా కాపుదల మీకు కావాలంటే మీరు కలిగినటువంటి మీ ఐక్యతను మీరు కాపాడుకోండి అని దేవుడు అంటున్నాడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వదిగా ఏం కాపాడుకోవాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, 4వదిగా మనం కాపాడుకోవాల్సింది ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, దశలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి పత్రిక, దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు దశలోనిలలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, మీరు కాపాడుకోండి మీ ఘటాల్ని. ఘటం అంటే ఏంటి, కుండ. ఘటం అంటే ఏంటి, కుండ అంటే మన దేహమే. అంటే మన దేహం అనేటువంటి ఘటాన్ని మనం కాపాడుకోవాలట. ఏ విషయంలో కాపాడుకోవాలి అంటే పరిశుద్ధత విషయంలో కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేంట్లో చెప్పండి, పరిశుద్ధత విషయంలో. అంటే మనం 4వదిగా కాపాడుకోవాల్సినటువంటిది ఏంటి అంటే మనం కలిగి ఉన్న పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేని చెప్పండి, పరిశుద్ధతని. ఒకప్పుడు మనం పాపులమే, ఒకప్పుడు మనం దోషులమే, అపరాధముల చేత పాపము చేత చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి, ఆయనతో పాటు బ్రతికించాడు. ఆయన రక్తం చేత మన ప్రతి పాపాన్ని కడిగి నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన బిడ్డలుగా మనకి దేవుడు ఇచ్చింది కూడా పరిశుద్ధతను ఇచ్చాడు. ఆయన చేత పరిశుద్ధపరచబడినటువంటి మనం ఏం కాపాడుకోవాలి చెప్పండి, మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. మరి ఈరోజు ఎంతవరకు మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం, ఎంతవరకు కాపాడుకుంటున్నాం? చాలా సార్లు పాపం విషయంలో యోసేపు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఈరోజు మనం అలా ఉండగలుగుతున్నాం అంటే ఉండట్లేదనే చెప్పాలి. ఏ మాత్రం కూడా. అంటే యోసేపుకి దేవుని వాక్యం లేదు, అప్పటికి ధర్మశాస్త్రం రాయబడలేదు యోసేపు కాలంలో. కానీ మనస్సాక్షి యుగంలో కూడా తన మనస్సాక్షికి తెలియచేసిన రీతిగా యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ రోజు ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇన్ని ప్రసంగాలు వింటున్నాం, ఇంతగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని కార్యాలు చూస్తున్నాం. ఆయన పరిశుద్ధత విషయంలో ఏ మాత్రం కూడా మనల్ని మనం ఏం చేయట్లేదు చెప్పండి, కాపాడుకోవట్లేదు. దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా, పరిశుద్ధ జీవితాన్ని ఏం చేయాలట, కాపాడుకోవాలట. చిన్న జీవులు తమ పరిశుద్ధతను కాపాడుకుంటున్నాయి. కానీ మానవ జీవరాశులన్నింటిలో కూడా జ్ఞానం కలిగినటువంటి జీవరాశి ఏదైనా ఉంది అంటే అది ఎవరో చెప్పండి, మానవుడే. జీవరాశులన్నింటిలోనూ జ్ఞానం కలిగినటువంటి జీవరాశి ఎవరైనా అంటే మానవుడే. అంటే మిగిలిన జీవరాశులకు లేని
అజ్ఞానం కలిగినటువంటి చిన్న చిన్న జీవులు ఏం చేస్తున్నాయో తెలుసా? తమ పరిశుద్ధతను కాపాడుకుంటున్నాయి. ఒక ఉదాహరణ చెప్పిన మాటలు ముగిస్తాను. హిమాచల్ ప్రదేశ్ అంటే నార్త్ ఇండియాలో ఉంటది హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్రంలో కులు మనాలి అనేటువంటి ఊరు ఉంటది. ఆ కులు మనాలిలో కుందేలు లాంటి జీవి ఉంటది. కుందేలులా ఉంటది అది చూడడానికి. ఆ జీవి దాని పేరు ఏంటంటే ఎర్మేన్ అనేటువంటి జీవి ఉంటది. ఆ కులు మనాలిలో ఎక్కువ ఆ శీతల ప్రాంతాల్లో అవి నివసిస్తూ ఉంటాయి. దాని పేరు ఎర్మేన్. అవి సేమ్ ఎలా ఉంటాయంటే కుందేలులా ఉంటాయి, రాబిట్ లాగా ఉంటాయి అనమాట, కుందేలులా ఉంటాయి. వాటికి ఎంత పరిశుద్ధంగా అవి జీవిస్తాయి అంటే వాటిని పట్టుకోవడానికి మనుషులు ఏం చేస్తారో తెలుసు, అవి కలుగుల్లో నివసిస్తూ ఉంటాయి కుందేలులాగే. అవి ఆహారం కోసం ఆ కన్నం నుంచి బయటకు వచ్చినప్పుడు వీటిని పట్టుకోవాలని ఆలోచన చేసినటువంటి ఆ వేటగాడు ఏం చేస్తాడో తెలుసా? దాని కలుగులోనికి దాని కన్నానికి చుట్టూ మానవ రాస్తాడు. ఏం రాస్తాడు చెప్పండి? మానవ రాస్తాడు. అది తిరిగి ఆహారాన్ని తీసుకుని తన కన్నంలోకి వెళ్ళిపోదాం అనేసరికి ఆ కన్నం దగ్గర ఏం కనిపిస్తుంది? మానవ పేడ కనిపిస్తుంది. వెంటనే అది ఏ మాత్రం కూడా ఏం చేయదు, ఆ కన్నంలోకి వెళ్ళదు. వెనక చూస్తే ఎవరున్నారు? వేటగాడు ఉన్నాడు. దాన్ని పట్టుకోవడానికి పరిగెట్టుకుని వస్తున్నాడు. అయ్యో వేటగాడు వచ్చేస్తున్నాడు అని ఆ కన్నంలోకి ఏ మాత్రం వెళ్ళదు. ఎందుకంటే అది చావనైనా చేస్తుంది కానీ ఆ మలం తనకు అంటుకోవడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడదు. ఈ రోజు అంటే అంత చిన్న జీవి తన పరిశుద్ధతను కాపాడుకుంది. ఆ మలం ఏ మాత్రం తనకు అంటుకోవడానికి ఇష్టపడట్లేదు. వేటగాడి చేతిలో చనిపోవడానికే ఇష్టపడుతుంది కానీ ఆ మలం తనకు అంటడానికి ఇష్టపడట్లేదు. మరి ఈ రోజు పరిశుద్ధంగా చేయబడినటువంటి మనం, దేవుని రక్తం చేత కడగబడినటువంటి మనం, మరి మన పరిశుద్ధ జీవితాన్ని ఎంతగా కాపాడుకుంటున్నాం? పాపమును చూసి పరుగులు పెడుతున్నామా? పాపమును చూసి జురుకుంటున్నామా? పాపం వైపే మన పరుగులు పెడుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మరొక విషయాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక రోజు అటండి ఒక ఏనుగు నదిలో స్నానం చేసి వెళ్తుంటే ఒక వంతెన దాటాల్సిన పరిస్థితి వచ్చింది ఏనుగుకి. ఈలోగా అప్పటి వరకు బురదలో ఉన్నటువంటి పంది కూడా ఏం చేసింది? లెగిసి వస్తుందట. వెంటనే ఏనుగు పంది కూడా ఎదురు పడ్డాయి. ఆ వంతెన దాటాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎవరు బలవంతులు? ఇద్దరులో ఏనుగే బలవంతులు. ఎందుకంటే ఒక్క తొక్కిందంటే పంది ఏమైపోతుంది? చచ్చి ఊరుకుంటుంది. కానీ ఆ పంది బురద నుంచి లెగిసి వచ్చింది, ఏనుగు ఏమో స్నానం చేసి వెళ్తుంది. వెంటనే ఏనుగు ఏం చేసిందంటే సైడ్ ఇచ్చిందట, ప్రక్కకి తప్పుకుందట. పంది వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాంలే ఆ వంతుల మీద నడిచనేసని ప్రక్కకి తప్పుకుందట. పంది వంతుల మీద నడిచి వెళ్ళిపోయి తన స్నేహితులతో చెప్తుందట, ఏమో తెలుసా, నేనంటే ఏమనుకున్నావు? ఏనుగు సైతం నాకేమి ఇవ్వాల్సిందే, దారి ఇవ్వాల్సిందే అని చెప్తుందట పంది. ఆ మాటలు ఏనుగులు విన్నాయట. ఏనుగులిని ఏనుగు దగ్గరికి వచ్చి అన్నాయట, నువ్వు ఎందుకని దారించావు? నువ్వు తొక్కితే చచ్చిపోయేటువంటి పందికి నువ్వు ప్రక్కకి తప్పుకుని ఎందుకని దారించావు అని ఏనుగుని అడిగినాయట. అప్పుడు ఏనుగు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆ పంది బురదలో దొల్లి వచ్చింది, నేను స్నానం చేసి వెళ్ళాను, నేను దారి కూడా వెళ్తే ఆ దాని బురద నాకు కట్టుకుంటది. అంటే నేను స్నానం చేసినటువంటి నా శరీరానికి ఆ బురద అంటుకోకూడదని దారించాను కానీ అదేదో చేస్తుందని దారివ్వలేదు. అంటే ఈరోజు పరిశుద్ధులుగా చేయబడినటువంటి మన జీవితంలో కూడా చాలా మంది ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలుసా? మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఎవరైనా దెబ్బలాడినప్పుడు ఏమంటారు? చేతకాలు కాబట్టి ఎలా ఉన్నారు? మౌనంగా ఉన్నారు అని ఇలాంటి మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అయినా కూడా మనం చేతకాలంలోనే కాదు, వాళ్ళ నోట్లో పెట్టి మన పరిశుద్ధతని పోగొట్టుకోవడం ఎందుకని మౌనంగా ఉంటున్నాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి పాపం ఎదురైనప్పుడు చేయలేకని కాదు, మన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదని దూరంగా ఉంటున్నాం. ఈ విషయాన్ని మనం ఎంతైనా కూడా గుర్తు పెట్టుకోవాలి. మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం మౌనంగా ప్రక్కకి వెళ్ళిపోదాం. అపవిత్రులు లేకపోతే అపవిత్రమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నటువంటి వారు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు. ఆ మాటలకు మనం ఏమాత్రం కూడా చెవినియకుండా మనం దేన్ని కాపాడుకోవాలంటే మన పరిశుద్ధ జీవితాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. మన పరిశుద్ధ జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటా ఉంటే దేవుడు ఈ రోజు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటి చెప్పండి? నేను నిన్ను భద్రంగా కాపాడేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? భద్రంగా కాపాడతాను. ఈ 5 నెలలు ఇచ్చినటువంటి భద్రత కంటే ఈ 6వ నెల నుండి మరింత భద్రతను ఇస్తాను. అపవాది పొంచి చూస్తున్నాడు నీ కుటుంబాన్ని చేజిక్కించుకోవాలని, లేక నీ భర్తను చేజిక్కించుకోవాలని, నీ బిడ్డలను చేజిక్కించుకోవాలని పొంచి ఉన్నాడు. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు
మరొకసారి వాగ్దానం చేస్తున్నానని దేవుడు మనతో వాగ్దానపూర్వకంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం వాగ్దానం చేశాడు అంటే, నేను నిన్నేం చేస్తాను, భద్రంగా కాపాడుతాను. ఆయన కాపుదల, అపాయం రాకుండా మనల్ని కాపాడుతాడు, వేటగాని ఊళ్ళో నుండి కాపాడుతాడు, రోగాల నుండి కాపాడుతాడు, మరణం నుండి కాపాడుతాడు, కరువుల నుండి కాపాడుతాడు, పాతాళంలో నుండి మన ఆత్మను కాపాడుతాడు, దుష్టుల నుండి కాపాడుతాడు, ప్రజల నుండి, అన్య జనుల నుండి కాపాడుతాడు, రాబోయేటువంటి శోధన కాలం నుండి కూడా మన కుటుంబాన్ని, మనల్ని కాపాడుతాడు. మరి ఆయన కాపుదల మనకి కావాలంటే, ఆయన ఇచ్చేటువంటి కాపుదల మనం పొందాలి అంటే, ఆయన ద్వారా కాపాడబడాలి అంటే, మరి మనం ఏం కాపాడుకోవాలి? మొట్టమొదటిగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం, రెండవదిగా మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం, మూడవదిగా మన ఐక్యతను కాపాడుకుందాం, నాలుగవదిగా మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందాం. దేవుడిచ్చే కాపుదలను పొందుకుందాం. మనము మన కుటుంబాలు దేవుడి చేత భద్రంగా కాపాడబడదాం. అట్టి కృప దేవుడు మన